నిర్వహించిన 108, 104ల నిర్వాహకం వల్ల 1,00,000 మంది జనం చనిపోయారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డి ఆయన అల్లుడు నిర్వహించే ఈ సంస్థలో మృతులకు కారకులెవరో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఫౌండేషన్ 104, 108 సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళు 2019లో జీవీకే నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడి నుంచి అబ్నార్మల్ గా వాళ్ళకి అంతకుముందు ఇస్తున్న ఒక అంబులెన్స్ కి ఎంత ఇస్తున్నారో దాన్ని డబుల్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ 108 అప్పుడు 1,30,000 పాత కొత్త వెహికల్స్ కి ఇస్తుంటే ఒక అంబులెన్స్ కి నెలకి 2,28,000 పాత వాటికి, కొత్త వాటికి 1,78,000 పెంచేసేసారు. 104కి 1,80,000 ఇచ్చారు ఒక నెలకి. 108కి పాత వాటికి 2,28,000, కొత్త వాటికి 1,78,000 ఇచ్చారు. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ విచారణలో ఒక్క 104లో 175 కోట్లు ఎక్స్ట్రా వసూలు చేసింది అరవిందో ఫౌండేషన్. ఇది ట్రస్ట్ యాక్టివిటీ కింద కాకుండా వ్యాపార రీత్యా కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోయి సేవలు సరిగా చేయలేదు, దోపిడీ ఎక్కువైపోయిందని చెప్పేసి మనం రిపోర్ట్ చదువుతున్నాం. ఒక్క 104కి 175 కోట్లు అయితే 108కి ఇంకెన్ని కోట్లు? సింపుల్. 108 అయితే జీవీకేకి 1,30,000, వీళ్ళకి 2,28,000. జీవీకేకి కొత్త వాటికి 1,30,000, వీళ్ళకి 1,78,000. పాత వాటికి 2,20,000. అంటే 104కే 175 కోట్లు వీళ్ళు తినేస్తే 108లో ఎన్ని కోట్లు తిన్నారు? నేనేమంటాను, ఇది గోల్డెన్ అవర్ పాటించలేదు. వెరీ క్లియర్ గా ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ లో 34 లక్షల చిల్లర కేసులకి 17,80,000 మంది పేషెంట్స్ గోల్డెన్ అవర్ లో, అంటే 1 గంట లోపల పేషెంట్ ని హాస్పిటల్లో చేర్పిస్తే గోల్డెన్ అవర్ పాటించలేదు అని చెప్పి ఇచ్చింది రిపోర్టు. నేనేమంటానంటే ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు దాన్ని తీసుకెళ్లి అంబులెన్స్ తీసుకెళ్లి, ఫర్ ఎగ్జాంపుల్ an analysis of ERC data revealed that in 4,10,815 cases the ambulance staff stayed more than 30 minutes at the scene. ఆ పేషెంట్ ని ఎక్కించుకునే దగ్గర పోయి రీచ్ అయ్యి 30 నిమిషాలు మళ్ళీ వేస్ట్ చేశారు. దానివల్ల ఇంకొక ఎక్కడన్నా ప్రమాదంలో పడిన పేషెంట్లకి అంబులెన్స్ ఉపయోగపడలేదు అని కూడా ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ that rapid clinical investigation and care within 16 minutes, that is called golden hour, after traumatic injury is key, a good outcome for the patient. A patient బయటపడేదానికి 1 గంట లోపల అంబులెన్స్ వెళ్ళి పేషెంట్ తీసుకొని హాస్పిటల్లో చేరిస్తే దానివల్ల పేషెంట్కి ప్రాణ రక్షణ ఉంటుందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. వీళ్ళు ఆడిట్ జనరల్ ఇచ్చిన దాంట్లో అంటే ఒక్కొక్కరు 2-3 సంవత్సరాలు చేశారు, ఒకరు 2 years చేశారు. వాళ్ళన్ని రిపోర్ట్స్ లో మోర్ దెన్ 67% కంటే ఎక్కువ గోల్డెన్ అవర్ పాటించలేకపోయినారు. ఒక్కొక్క కాల్ చేస్తే 2 నిమిషాలు 3 నిమిషాలకు కూడా కాల్ రెస్పాండ్ కాలేదు, అక్కడ కూడా నిర్లక్ష్యం చేశారు. ఇవన్నీ మొత్తం 731 వెహికల్స్ ఉంటే 108కి 600 వెహికల్స్ కూడా పనిచేయలేదు. దాదాపు 100-150 వెహికల్స్ ఐడిల్ గా పెట్టేశారు. ఒక అంబులెన్స్ రోజుకి 4 పేషెంట్ని చేర్చాలా అంటే ఎన్ని వందల మందికి అంబులెన్స్ అందలేదు. ఇవన్నీ గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి, కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేస్తాను. నేను ఇక్కడ మాట్లాడే శాసనసభలో నేనేమంటానంటే, ఒక కొట్లాటలో 2 తగులు పడితే ఒక వ్యక్తి చనిపోతే 302 సెక్షన్ 302 పెట్టి జైలుకి పంపిస్తారు, మరణ శిక్ష. ఒకవేళ అతను
ఆవేశంలో ఇద్దరు కొట్టుకున్నా, లేదు తెలిసి హత్య చేసిన సెక్షన్ 302 ఐపీసీ జైలుకు పోతారు. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ ఈ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత దాదాపు 34 లక్షల కేసులకి 17,40,000 మంది పేషెంట్స్ ని గంట లోపల చేర్చలేకపోయినారని ఇస్తే ఎన్ని వేల మంది ప్రాణాలకు ముప్పు వచ్చింది. ప్రాణాపాయంలో ఉండే వాళ్ళ ప్రాణాలు ఎంతమంది పోగొట్టుకున్నారు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఒక ట్రస్ట్ పేరు చెప్పి 104 లో ఒక 175 కోట్లు, 108 లో ఒక 200 కోట్లు దోపిడీ చేస్తే రెండు కలిసి ఒక 350-400 కోట్లు దోపిడీ చేసి కొన్ని వేల మంది ప్రాణాలు, లక్షల మంది 17 లక్షల చిల్లర మంది పేషెంట్స్ నువ్వు టైంలో చేర్చలేకపోయినావు అని చెప్పేసి 2.5 years టైంలో ఇచ్చింది ఆడిట్ రిపోర్ట్. 8,000 మంది ప్రాణాలు పోయి ఉండాలా. దానికి ఏ శిక్ష విధించాలా? విజయసాయి రెడ్డి వియ్యంకుడు, ప్రసాద్ రెడ్డి కొడుకు, విజయసాయి రెడ్డి అల్లుడు, రోహిత్ రెడ్డి మెయింటైన్ చేసిన ఈ సంస్థ విషయంలో ఏ శిక్ష వేయాలా? ఏ శిక్ష వేయాలంట? నేను మీ ప్రకృతి కోసం ఒక ట్రస్ట్ పేరు పెట్టి, మేము దాతృత్వ సంస్థ అని పేరు పెట్టి ఆపదలో ఉన్న వాళ్ళ ప్రాణాలు సత్యం రామలింగరాజు గారు చేశారు. ఫస్ట్ ఎట్లా చేశాడు? ఒక బ్రాండ్ అంబులెన్స్ అంటే సత్యం రామలింగరాజు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ. ఆ తర్వాత జీవికే సంస్థ కొత్త అయినా పాత అయినా నెలకు 1,30,000 చేసింది. నువ్వు వచ్చి 2,28,000, ₹1,00,000 ఎక్స్ట్రా. కానీ గోడనవరు పాటించలే, బళ్ళు రిపేర్ చేయలే, ప్రతిరోజు 100 చిల్లర వెహికల్స్ ఐడిల్ గా పెట్టావు. ఏం శిక్ష విధించాలంటున్నా? ఒకరు చనిపోతే మరణ శిక్ష అంటే, మరణానికి 302 కింద జైలు శిక్ష అంటే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేదానికి కారకులైన ఆ సంస్థ యాజమాన్యానికి ఏ శిక్షలు విధించాలని అడుగుతుండా? ఏ శిక్ష విధించాలా? మరణ శిక్ష విధించినా కూడా తక్కువే. ఏమి మీతో బట్టి వాళ్ళ ప్రాణాలు సమానం కాదా? మీకేమైనా స్పెషలా మీ ప్రాణాలకి? మీకు 100,000 కోట్లు దోచుకునేదానికి చూసాం. అక్కడ కాకినాడ పోర్టు చూసాం. ఇంత ఘోరమైన దోపిడీ బతుకులకి ఏ శిక్ష వేయాలంటున్నా? అందుకే నేను చెప్తుండా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుండా, ముఖ్యమంత్రి గారికి చెప్తుండా, హెల్త్ మినిస్టర్కి చెప్తుండా, సత్యకుమార్ యాదవ్ గారికి దీని విషయంలో సీరియస్ గా యాక్షన్ తీసుకోండి. మీరు సిఐడికి ఇస్తారా, సిబిఐకి ఇస్తారా, మీరు ఎవరికి ఇస్తారో తెలీదు. ఇంకొకసారి పేదవాళ్ల ప్రాణాల జోలికి పోయి నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఇది ఒక లెసన్ గా ఉండాలా, ఇది ఒక గుణపాఠంగా ఉండాలా. యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్తున్నా నేను, సీరియస్ యాక్షన్. చూసాం నిన్న ఒక తహసీల్దార్ 25,000 తీసుకున్నాడు, అరెస్ట్ చేసేసారుగా 25,000కి. ఇంకా 104లో 175 కోట్లు, 108లో 200 కోట్లు ఏం చేయాలా? ఏమన్నా మీకు స్పెషల్ యాక్ట్లు ఉన్నాయా? మీరు విజయసాయి రెడ్డి వియ్యంకుడు కాబట్టి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? నాకు అర్థం కావడం. ఇది దురదృష్టకరం పరిస్థితులు, దురదృష్టం. సీరియస్ ఉండండి, చండ శాసనం లాగా ప్రవర్తించండి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి గవర్నమెంట్ అంతా, అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి, ఎవరైతే మోసపోయినారో వాళ్ళని రక్షించండి. నా డిమాండ్ అది. ఈ కేసులో ఎయిదర్ సిబిఐ ఆర్ సిఐడి ఎంక్వైరీ వెయ్యాలా, వేసి వాళ్ళని శిక్షించాలా, చట్టపరంగా శిక్షించాలా. వదిలిపెట్టే కేసు కాదు ఇది. దుర్మార్గమైన కేసు. సినిమాల్లో విలన్లు చూస్తాం, సినిమాల్లో విలన్లు చాలరు. ఆ డైరెక్టర్లకి చేతకాల ఇటువంటి వాళ్ళని చూపించేదానికి.